పామ్ ఆయిల్ లాంటివి తీసుకోకూడదు. ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆయిల్ ఖచ్చితంగా తీసుకోకూడదు. ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆయిల్ అంటే ఇప్పుడు మన వనస్పతి లాంటిది వాటిని కానీ, డాల్డా లాంటిది కానీ, లేకపోతే ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఆయిల్ని రిపీటెడ్గా రీహీట్ చేస్తే వచ్చే ఆయిల్ అనమాట. ఇప్పుడు మీరు ఆయిల్ తీసుకున్నారు, దాంట్లోనే దాన్ని ఒక వంటకు ఉపయోగించారు, పూరి చేశారు, తర్వాత దాన్ని మళ్ళీ పకోడీ చేయడానికి ఉపయోగించారు, మళ్ళీ ఇంకోటి చేయడానికి ఉపయోగించారు, మల్టిపుల్ టైమ్స్. ఇప్పుడు మనం మెయిన్ వర్రీ ఏంటంటే, మనం రోడ్డు మీద తీసుకునే బజ్జీలు అంటే అవి ఆల్మోస్ట్ ఆయిల్ నల్లగా అయ్యేంత వరకు వాటినే ఆపుతూ ఉంటారు. సో అవి మల్టిపుల్ టైమ్స్ రీహీట్ చేయడం వల్ల ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. మనం ఇప్పుడు ఉన్న అన్ని ఆయిల్స్లో ఖచ్చితంగా బ్యాడ్ ఆయిల్ అని చెప్పగలిగింది ఆ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆయిల్. అది మనం వదిలేసేయాలి. కాబట్టి పరిమితంగా మనం తీసుకోవాలి ఆయిల్. ఏ ఆయిల్ అన్న దానికన్నా క్వాంటిటీ మోర్ ఇంపార్టెంట్. ఆలివ్ ఆయిల్ తినగలిగిన వాళ్ళు ఆలివ్ ఆయిల్ తినొచ్చు. అది అలవాటు లేని వాళ్ళు పల్లి నూనె కానీ, నువ్వుల నూనె కానీ తీసుకోవచ్చు. ఎక్కువగా కొబ్బరి నూనె తీసుకోవటం కానీ, ఎక్కువగా నెయ్యి తీసుకోవటం కానీ, అది సాచురేటెడ్ ఫ్యాట్స్తో కూడిన ఆహారం కాబట్టి అంత మంచిది కాదు. ఓకే.